ప్రజలు ఓటేయకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏం చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు బీజం వేసిందే మీరు. ఇప్పుడు ఈ పార్టీ కూడా అదే కొనసాగిస్తుంది. ఏకగ్రీవం అవ్వడం అవ్వకపోవడం అనేది ఆ పంచాయతీలో ఉన్న ప్రజల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. దాన్ని మనం ఎలా నిర్ణయించగలం? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఈసారి సీట్లు ఇవ్వను, పంచాయతీ ఎన్నికల్లో అసలు ఏకగ్రీవం అవ్వకూడదు, క్యాండిడేట్తో నామినేషన్ వేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే క్యాండిడేట్దే అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు వార్నింగ్ ఇచ్చారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అరాచకం సృష్టించిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈసారి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే చేస్తారు. అనుమానం ఏముంది అందులో? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో లాస్ట్ టైం పంచాయతీ ఎన్నికలప్పుడు ఎన్ని దారుణాలండి. నామినేషన్ వేయనివల ఆడవాళ్ళు జాకెట్లలో నామినేషన్ పత్రాలు దాచుకుని వెళ్ళి నామినేషన్ వేశారు. నామినేషన్ వేస్తుంటే ఒక ముసలాయన మీదకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తిరగబడితే రెండ్రే మీ అంతు చూస్తాని తొడగొట్టి మరీ ఆ ముసలాయన వెళ్ళి నామినేషన్ వేశాడు. పెద్ద గొడవ, రాద్ధాంతం, నామినేషన్ పేపర్లు లాక్కున్నారు. అలాగే బుద్ధా వెంకన్న గారి మీద, బోండా ఉమా గారి మీద పల్నాడులో దాడి జరిగింది. తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ గాను ఏదో పదవి ఇచ్చారు, సబ్జెక్ట్ కరెక్షన్. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాళ్లే, బెయిల్ మీద తిరుగుతున్నాడు. అనిల్ బోరుగడ్డ, తురకా కిషోర్ ఇలాంటి వ్యక్తులు ఈ ఎన్నికల సందర్భంలో ఎంత హల్చల్ చేశారో మనందరికీ తెలుసు. మరి అలాంటి నేపథ్యం మీరు కొనసాగించినప్పుడు మరలా వీళ్ళు అదే చేస్తారేమో. చేస్తారా లేదా అనేది ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఏకగ్రీవం అవ్వడం అనేది మీ చేతిలో ఉండదు, అధికార పక్షం చేతిలో ఉంది. ప్రజల ఇష్టం, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. మేము ఏకగ్రీవంగా పలానా అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం, అయిపోయింది, కథం, ఇంక ఎలక్షన్స్ ఏంటి అని. ఏకగ్రీవం అవ్వద్దు అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆపితే ఆగుతుందా? ఆగదే. అయినా జడ్పీటీసీ నువ్వు తీసుకో, ఎంపీటీసీ నువ్వు తీసుకో, ప్రెసిడెంట్ మాకు ఇచ్చేసే అని కూడా గ్రామాల్లో రాజకీయం జరుగుద్ది. లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అతన్ని పోయినసారి గెలిపించాం, ఈసారి టీడీపీ అతన్ని గెలిపిద్దామని అని చెప్పి గ్రామస్తులంతా ప్లాన్ చేసుకు. గ్రామం అంటే మనకు తెలియదు ఏముంది, ప్రజలందరూ ఒకే మాట మీద ఉంటారు, అందరి ఆలోచన ఒకేలాగా. ఎలక్షన్ టైంలో నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని కొట్టుకొని జెండాలు పట్టుకొని తిరిగినా ఎలక్షన్స్ అయిపోయాక అందరూ బాబాయ్, పిన్ని, అన్నయ్య, తమ్ముడు, తాత, మనవడు అనుకుంటూ తిరుగుతారు, మామ, అత్త. పైగా టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇద్దరు ఒకే బండి మీద ప్రచారానికి కూడా పోయారు. ఈ వీడియోలు, ఫోటోలు మనం చూడలేదా? వాళ్ళకి పార్టీ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ వచ్చినంతసేపు, ఎలక్షన్ హడావుడి ఉన్నంతసేపే పార్టీ. నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ. ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ అందరూ బంధువులే. అది గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాతావరణం. దాన్ని మనం ఎట్లా డిసైడ్ చేయగలం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఎట్టుందంటే గ్రామ స్థాయిలో గొడవలు పెట్టండి అన్నట్టు. ఒకవేళ ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యేల జీవితం కథం అయిపోయినట్టే. మీకు సీట్లు లేవు, మీకు ఇవ్వను. మరి 175 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు 15-16 పంచాయతీలు. మరి 15-16 పంచాయతీల్లో కనీసం 10 అయినా ఏకగ్రీవం అయితే ఆ లెక్కన 175 నియోజకవర్గాలంటే సరే, ఒక 150 నియోజకవర్గాలు, పోనీ 100 నియోజకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి అనుకోండి. 100 మంది ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఈసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు? సరే, కొత్త వాళ్ళని పెడతారను. మరి కొత్త వాళ్ళకి బలం ఉందా? ప్రజల్లో పార్టీని బలంగా తీసుకెళ్ళగలరా? అది కూడా ఆలోచించు. అయితే ఇక్కడ ఎలక్షన్స్ ఇంకా 6-7 నెలల్లోనే అనుకోండి. ఈ ఎలక్షన్స్ బేస్ చేసుకుని 2029 ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఓడిపోయిన తర్వాత నెగిటివిటీ ఇంకా బాగా పెరిగింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నెగిటివిటీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాని స్థాయి తీవ్రంగా పెరిగింది. అంతకుముందు ఒక 50-40% ఊగులాడుతుండేది. ఇప్పుడు 70-75% నెగిటివిటీ వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రప్పా అనే బ్యానర్లు పట్టుకోవటం, కత్తులు పట్టుకొని హల్చల్ చేయడం, మేకలు కోసి రక్తాభిషేకం చేయడం, అలాగే కొంతమందిని నరుగుతానని పబ్లిక్ గా వార్నింగ్లు ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితులను పరామర్శించకుండా నేరస్తులను పరామర్శించడం, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేసి ఎండగట్టాల్సినటువంటి వ్యక్తి, అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వ్యతిరేకించాల్సినటువంటి వ్యక్తి, అవి వదిలేసి ఈ క్యాంపెయిన్లకు పరిమితం కావటం, ఊర్లు వెళ్ళి జనాలను పలకరించి అక్కడ ఏదో ఒక అనిశ్చితి జరిగేలాగా ప్రయత్నం చేయడం, వీటన్నిటి వల్ల కూడా పార్టీకి కొంత మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈసారి స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం కనుక అయితే ఎమ్మెల్యేకి ఎవరికి సీట్లు ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ నేతలు ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. అయ్యో ఇదేంటి, మేము ఎంతకాలం ఉండి పార్టీని బలోపేతం చేసాం, 2019లో గెలిచాం, 24లో ఓడిపోయాం. సరే, ఏదైతే అదైంది. 2019లో కూడా గెలవని క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు 24లో గెలుద్దాం అనుకున్నారు, అవ్వలేదు. సరే, 29లో గెలుద్దాం, సీట్ ఇస్తారు కదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా సీట్ ఇవ్వని అంటున్నాడు. ఏంటి పరిస్థితి? మా పరిస్థితి దిక్కుదోచినట్టుగా అయిపోయింది.
ఇప్పుడు ఏ పార్టీలో అవకాశం ఉంటే అట్లోకి పోదామా అనే ఆలోచనలో కూడా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశత్వ నాయకత్వానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఏకగ్రీవం అవ్వకుండా చూడండి అయ్యా, ఒకవేళ అయిందనుకోని మనం ఏం చేయలేం, మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం బాగా కష్టపడండి, గ్రామ స్థాయిలో తిరగండి అని చెప్తే అది వేరు. ఇప్పటి వరకు చొక్కాలు చింపుకొని కష్టపడిన నేతలు, రాత్రనక పగలనక రెయిన్బౌలో కష్టపడిన నాయకుల పరిస్థితి ఏంటి సీటు ఇవ్వకపోతే? మరి ఇలాంటి ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వను అని అనడం కరెక్టా కాదా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.